కాల్లో ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు మన తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారో బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు, పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరవి. వెనకటి బీసీలం కాదు మేమంతా, ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఒకవేళ గత ప్రభుత్వాలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి లేదు. అందరూ ఐక్యతగా ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం. మరి పెద్దపూరి అది మన ఫామ్ హౌస్ లో పడుకునే పెద్దపూరి బయటకు వచ్చి దెబ్బ కొడతా అంటుంది సారు. మరి తట్టుకుంటారా? ఎవరు ఏది ఎవరు చేస్తున్నా ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తుంది. ఆ పాత్ర ప్రజలు ఆలోచించుకుంటారు. పులులని సింహాలని అన్నింటినీ ప్రజలు ఆలోచించి మీ మీద మాట్లాడితే ఖండిస్తలేరు మీ నేతలు కూడా ఎవరు ఖండించకుండా పోతే సమర్థించాలి కదా. అది ఏందో అడిగి తెలుసుకోండి వాళ్ళని. సమర్థిస్తలేరు ఖండిస్తలేరు అని అందుకనే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏంటి సార్. మిమ్మల్ని పదే తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తున్నా, పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదా పాత్రదారులు ఎవరు వాళ్ళు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న? అది దాని అవసరమే లేదు, నాకు పాత్ర లేదు కాబట్టి. కేసీఆర్ సర్వే బాగుంది అంటున్నాడు. ఏం చెప్పినారు నిన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రావెక్ట్స్ వస్తాయి కదా. జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు, నీది తప్పు అయితే సమాజాన్ని క్షమించమని కోరు. నీది తప్పు కాకపోతే ఎవరన్నా నీ కొరకు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే ఈ సమాజానికి న్యాయం చేస్తాడు. అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉండి నేను ప్రయాణం కేసీఆర్ సర్వే బాగుంది అంటున్నారు సార్. ఎవరిని నేను దండించేది లేదు, దండించేది లేదు, సర్వే విషయం చెప్పండి సార్. సర్వే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను అపోహలను అర్థాలను బట్టి ఏదైనా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు, నేను పార్టిసిపేట్. రెండు, నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకోవచ్చు. కార్యకర్తలు అందరు కష్టపడ్డారు, ప్రజలు అభిమానించారు, కాంగ్రెస్ గెలిచింది. కొంతమంది బీజేపీ గొంతుకలై బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చుతలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా. రేపు ఎమ్మెల్సీ మండలి ఉంటాయి కదా, అలానే డిస్కస్ చేయమను, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది. రాహుల్ గాంధీతో పోల్చుకునే అర్హత ఆయనకు లేదు. ఆ రోజు ఇక ఆయన గురించి ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చాలా. ఇంకా రాహుల్ గాంధీ గారిని కోట్ చేసినంటేనే ఆయన గురించి అర్థమైపోయింది. పాపిరెడ్డి గారు ఏ రకంగా చూడాలంటారు? రియాక్ట్ అయిన కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయిన విధానం పక్కన పెడితే అసలు ఎవరైతే తీన్మార్ మల్లన్న నవీన్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినారు, మీరు ఇంట్రడక్షన్లో కూడా మీరు స్టార్ట్ చేస్తూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజకీయాలు, రాజకీయ పార్టీలు, అధికారం కోసం జరిగే యుద్ధాలు, ఇవన్నీ ఒకవైపు,
సామాజిక న్యాయం కోసం అంటే బీసీలకు అధికారం రావాలి, బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, మాకు అధికారం రావాలని కొట్లాడడం వేరు. ఆ మా మా ఏది సంఘాలను ఆర్గనైజ్ చేసుకొని మా సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి మేము రాజ్యాధికారం రావడం కోసం చాలా ఇప్పుడు ఈ తీర్మానం వలన మొన్న వచ్చాడు. కానీ నేను యూనివర్సిటీలో దాదాపు ఒక 50 సంవత్సరాల కింద నుంచి పనిచేసిన ఇటువంటి రాజకీయాలు అప్పటి నుంచే నడుస్తున్నాయి. ఎందుకంటే అధికారం కోసమో లేకపోతే పైకి పోవడం కోసమో సమాజంలో లేకపోతే ఆర్థికంగా కానీ మిగతా రంగాల్లో పైకి పోవడం కోసం అట్టడి వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీ వర్గాలు కానీ అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు. అక్కడే మీ ఇప్పుడు తీర్మానమాలనే మొదలు చేయలేదు, తీర్మానమాలతో ఆగదు, తీర్మానమాలనే దాని మీద పుట్టియలేదు, దాన్ని పెంచలేదు. అయితే ఇక్కడ మనం లక్ష్మీనారాయణ గారు 2 విషయాలు మనం వేరువేరుగా చూడాలి. బీసీలకు సామాజిక న్యాయం రావాలి, బీసీ వర్గాలకు కూడా సముచితమైన స్థానం దక్కాలి, బీసీలకు కూడా సముచితమైన ప్రాతినిధ్యం రావాలి అన్నది ఆ డిమాండ్ విన ఎవరికీ పంచాయతీ లేదు. దాన్ని కొట్లాడడానికి మార్గాలు ఉన్నాయి. ఇది తిట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, బెదిరియడం కానీ, నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం కానీ అది బీసీ రాజకీయాలు కాదు. తీర్మాన్ మల్లన్న గారు నా ఉద్దేశంలో ఆయన స్వంత ప్రయోజనాల కోసం బీసీ విధానాలను బీసీలను ఆయన బదనాం చేస్తున్నాడు. ఎందుకంటే బీసీలు అంటే గిట్లే ఉంటారు, లేకపోతే బీసీలు తిడతారు. ఇప్పుడు నిజంగానే ఆయన ఆధునిక బీసీ అయితే ఆధునిక బీసీ తనం చేయి, తిట్టకుండా రాజకీయాలు చేయి. నువ్వు మా స్ట్రెంగ్త్ ఏదైనా చూపెట్టుకో, తిరుగు, ఆర్గనైజ్ చేసుకో, అందరినీ ఒక వేదికపై తీసుకురా, అందరిని ఒక దిక్కు తీసుకురా, చేతనైతే నువ్వే ఒక పార్టీ పెట్టి కొట్లాడు. ఇవన్నీ రాజకీయాలు, ఇవన్నీ ప్రజాస్వామ్యాలు, ఇవన్నీ కూడా సాధ్యమే, అసాధ్యం అంటూ ఏమీ లేదు. కానీ అటువంటి కాకుండా కేవలం వ్యక్తిగత దూషణలు, తిట్టడం, తర్వాత కులాల పేరు పెట్టి బదనాం చేయడం, దీంతో ఏమైందంటే సమాజంలో ఒక విధమైన ఇప్పటికే ఈ సమాజం కులాల పేరు మీద రకరకాలుగా విడిపోయి ఉన్నది. దాన్ని ఇంకా ఎక్కువ చేయడంలో ఇటువంటి నాయకుల యొక్క పాత్రలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు రాజకీయ ప్రయోజనం కోసమో, ఆర్థిక ప్రయోజనాల కోసమో, ఇంకో ప్రయోజనాల కోసమో చేసుకుంటే మాత్రం దానివల్ల వాళ్ళు కొంత మేరకు లాభపడతారు కావచ్చు. కానీ సమాజానికి కానీ, ఈవెన్ బీసీ వర్గాలకు కానీ, మిగతా వర్గాల వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు అన్యాయం జరిగిన దాని మీద కొట్టడం వేరు, అందరినీ ఓకే పాపిరెడ్డి గారు, బీసీలందరినీ తాను భుజానికి ఎత్తుకున్నట్టు, బీసీకి బ్రాండ్ అంబాసిడర్గా తాను ఉన్నట్టు ఆయన మాట్లాడే విధానాన్ని ఏ రకంగా అసలు నిజంగా తీన్మార్ మల్లన్నతో బీసీలందరూ కలిసి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒకటి లక్ష్మీనారాయణ గారు సూటికి ప్రశ్న అడుగుతున్నా, అసలు బీసీలు ఒక కులమా? ఇప్పుడు తీర్మాల మల్లన్న గారిది ఏ కులం? ఇప్పుడు నేను రెడ్డిని, ఆయన మున్నూరు కాపు కింద వస్తారు అనుకుంటా. ఓకే, నేను ఒప్పుకుంటా. బీసీలంతా మున్నూరు కాపులా? కాదు కదా, గౌడ్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బేసిక్ ఒకటే విషయం అడుగుతున్నా, మున్నూరు బీసీలంతా మున్నూరు కాపు బీసీల అంటే నువ్వు బీసీలలో ఒక కులానికి మాత్రమే సంబంధం. ఇప్పుడు నాకు లక్ష్మీనారాయణ గారు ఎట్లా అనిపిస్తుంది దొరికేనా, ఈ తీర్మానం వల్ల అరుపులు కేక ఎట్లా అనిపిస్తానే అంటే, నేను ఇంత పెద్ద ఫైటర్ ఉన్నా, మీరు బీసీలంతా ఫాలో అయిన ఎన్కూరుకు వచ్చి నా వెనక నిలబడాలి, నేను తన్నువంటి తినాలి, కొట్టాడాలి, సాగుండి రావాలి అనే లెవెల్లో మాట్లాడుతున్నాడు. కానీ నేను ఇప్పటికి కూడా చెప్తాను, బీసీలు ఒక కులం కాదు, బీసీలు అనేది ఒక భావన, ఒక వర్గం మాత్రమే. బీసీలలో 100 కులాల పైన ఉన్నవి. వాళ్ళ కుల ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ బీసీలంతా ఒక దగ్గరకు వచ్చి తీర్మానం వల్లనే చెప్పంగానే ఊరికి వచ్చి బీసీలు ఇప్పుడు నేను అది మళ్ళీ చెప్తున్నా, బీసీల రాజకీయ అధికారం కోసము, బీసీల యొక్క రాజకీయ మన రిప్రజెంటేషన్ పెరగడం కోసం, ఆర్థికంగా పెరగడం కోసం, వాళ్ళు సామాజికంగా పైకి రావడం కోసం కొట్లాడడం. మాట మండలం కూడా కలుస్తాం. మేము కూడా నేను యూనివర్సిటీలో 40 ఏళ్ళు పనిచేసిన, అన్ని యూనియన్లు ఉన్న, తెలంగాణ మూవ్మెంట్లో కూడా పనిచేసిన. మేము ఎస్సీ ఎస్టీ బీసీలతో కంబైన్డ్గా పనిచేసి అందరి వెరిఫికేషన్ కోసం కూడా కొట్లాడినాం. కానీ అట్లా సాధ్యమవుతుంది. కానీ నువ్వు కులాల వారిగా విభజిస్తా, కులాల వారిగా నేను లాభ పొందుతా అంటే మాత్రం, ఇప్పుడు అదే చెప్తాను. మీకు ఏమవుతున్నదంటే, మీకు లక్ష్మీనారాయణ గారు, నేను ఈ సిద్ధాంత పరంగా కూడా 2 విషయాలు చెప్తా. 1990 తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చి, ఈ లిబరలిజం ఇవన్నీ పెరిగిన తర్వాత లెఫ్ట్ ఇదేదైతే అంతకుముందు వెల్ఫేర్ స్టేట్ ఉన్నదో అది తగ్గడం, కమ్యూనిస్టులు కానీ ఈ
మాని కమ్యూనిజం కానీ వెనుకబట్టు పట్టిన తర్వాత ఈ ముఖ్యంగా అస్తిత్వవాదం అంటారు, అంటే అసెటివ్ పాలిటిక్స్, అంటే మా ఏ కులం ఆ కులమే గొప్పది, మేము గొప్ప